కళ్లు చెదిరే లాభాలు రావడంతో ప్రముఖ విమానయాన సంస్థ సింగపూర్ ఎయిర్లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు 8 నెలలకు సమానమైన జీతాన్ని బోనస్గా చెల్లిస్తామని ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో సుమారు 16,000 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో లాభాల్లో కొంత మొత్తాన్ని ఉద్యోగులకు బోనస్గా చెల్లించేందుకు ముందుకొచ్చింది. కరోనా మహమ్మారి వల్ల మూతపడిన చైనా, హాంకాంగ్, జపాన్, తైవాన్ సరిహద్దులు గత ఏడాది పూర్తి స్థాయిలో తెరుచుకున్నాయి. దీంతో ఈ మార్గాల్లో వ్యాపారం తిరిగి ఊపందుకుందని, ఏడాదంతా విమాన ప్రయాణికులకు డిమాండ్ ఏర్పడిందని పేర్కొంది. అందుకే ఇంతటి విజయం సాధ్యమైందని సింగపూర్ ఎయిర్లైన్స్ వెల్లడించింది. ఇప్పటికే గత ఏడాదికి గాను సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా ఎంపికైంది. ది స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్లైన్స్ అవార్డుని గెలుచుకుంది. గత 23 ఏళ్లలో సింగపూర్ ఎయిర్లైన్స్ ఈ అవార్డు సాధించడం ఇది 6వసారి కావడం విశేషం. ఉద్యోగుల నిరంతర శ్రమ వల్లే ఈ అవార్డు సాధ్యమైందని సింగపూర్ ఎయిర్లైన్స్ సీఈఓ గో చూన్ ఫాంగ్ అన్నారు. విమానయాన రంగంలో తాము మరింతగా పుంజుకోవడానికి ఈ ప్రోత్సాహం దోహదపడుతుందన్నారు. ఇలా కంపెనీ ఆర్జించిన లాభాలను బోనస్ రూపంలో ఉద్యోగులకు ఇవ్వడం ఇదేం తొలిసారి కాదు. గతంలో దుబాయ్ ఎమిరేట్స్ కూడా ఇలానే 20 వారాల జీతాన్ని బోనస్గా అందించింది.